ప్రస్తుతం మాజీ మంత్రి అటు విడుదల రజనీ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే కలిశారు. ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచే అన్నమాట. ఎందుకు వచ్చారు ఏంటి అడుగుదాం. చెప్పండి మేడం, ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఏంటి ఉన్నట్టుండి? చాలా రోజులైందని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు కరెక్ట్ గా రావాల్సిన టైంకే వచ్చావు. సడన్ గా ఇప్పుడు కార్పొరేటర్ల సమావేశం జరుగుతుంటే ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అంటే ఏమన్నా పార్టీ మారొద్దు అని ప్రతినిధిగా వచ్చారా? జగన్ ప్రతినిధిగా వచ్చారా? మీరందరూ కలిసి మా అన్నిని చీట్ చేస్తారా? రజనీ గారు ప్లీజ్ అంటే ఏమన్నా ప్రతినిధిగా వచ్చారా? ప్లీజ్. మిమ్మల్ని ఎవరు ఏమి అనలేదు, తెలుసుకుందామని కోరికుంది అందరికి. మీ అందరికి కూడా ఉంది కదా. నేను ప్లీజ్ ఎందుకు మీరు ఇప్పుడు సడన్ గా ఇక్కడికి రావాల్సి వచ్చింది? సారీ నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏమన్నా సమావేశం? ప్లీజ్ అమ్మా, నాకు తెలియదమ్మా. ఏమో సార్, నాకు తెలియదు సార్. ప్లీజ్ అమ్మా, నాకు తెలియదమ్మా. అవన్నీ ప్లీజ్. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. అయితే చూస్తున్నాం కదా, విడుదల రజనీ గారు మాత్రం ఎందుకు వచ్చారు ఏంటి అనేది చెప్పడం లేదు. చెప్పను బ్రదర్. అరే ఆ లుక్ ఏంటి రా? పక్కన నేను ఉన్నాను రా. అయ్యో కప్ప, నీకింత కష్టం కలిగిందా? నాతో ఎందుకు చెప్పుకోలేదు అని అడిగాడట. నువ్వే నాకు కష్టం కలిగిస్తే నేనెవరితో మొరపెట్టుకోనయ్యా నేర్చిందంట. నెక్స్ట్ ఎవరు? అమ్మో వీడొచ్చాడేంటి? తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా. నెక్స్ట్ అక్కడ చెప్పు. వాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. మన ప్రాబ్లం సాల్వ్ అవుతాది. ఎంతకి తెగించారా? ఇంత నిజానికి దిగుతారా? ఎక్కడో స్టార్ట్ అయ్యాను, చనిపోదాం అనుకున్నాను అంతే. మరి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. దీనికి కారణం ఆవిడ యాక్షన్ తీసుకుని ఆవిడ అరెస్ట్ చేయండి, లేకపోతే నన్ను చచ్చిపోవడానికి పోలీసులకి పర్మిషన్ ఇవ్వనండి. నేను ఇక్కడే చచ్చిపోతాను. తనపై దాడి చేస్తే ఊరుకోనంటూ మాధురి వార్నింగ్ ఇచ్చారు. ఆత్మరక్షణ కోసం ఏమైనా చేస్తానంటూ వాణిని హెచ్చరిస్తున్నారు మాధురి. పరస్పరం తిట్టుకున్నారు దువ్వాడ వాణి మాధురి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కట్టి నిండా కుడుకులేక నిద్ర కట్టా. ఇప్పుడు కళ్ళు మండే. ఇంటిపై నుంచి మాధురి, ఇంటి కింద నుంచి వాణి పరస్పరం కేకలు వేసుకున్నారు. మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని? మరి ఇంట్లో లేదంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడా బాలా? నిన్నే అమ్మా నీ గోళ. మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తాం. గంట క్రితం మరణించాడట. బతికిపోయావు. వెళ్ళారు. నెక్స్ట్ స్క్రీన్ మీదకి ఇంకొక ఐరన్ లెగ్ వస్తుంది. ఎవరు సార్? శ్యామలారెడ్డి. ఢిల్లీకి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. తల్లికి అన్నం పెట్టమని ముందు పోయి మీ నాయకుని పోయి కన్న తల్లికి అన్నం పెట్టుకోమను. కన్న తల్లినే ఇంట్లో నుంచి చదివేశాడు, తోడబుట్టలు చెల్లుని చదివేశారు. అది నిజం సార్. ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. అమ్మకి అన్నం పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేపించిందంట. నాది కాదు ఈ డైలాగు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు.
స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. వరద బాధితులకు కానీ మరి ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ నువ్వు సంపాదించిన దుర్మార్గపు అవినీతి ఆస్తికి ఎన్ని కోట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి? 1 కోటి ఇచ్చి అది కూడా డబ్బులు ఇవ్వకుండా. ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు. మీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లారా అర్థం చేసుకోండి. దయచేసి కనులు తెరిచి చూడండి. ఎంత దుర్మార్గుడివి! నీకు జయ దయ జాలి కరుణ కడ ఏమీ లేని చెవులు రిక్కలు విరుచుకుని వినండి. ఇంత మొండి బ్రతుకు బతుకుతున్నా నీ బతుకేం బతుకాయా? నీ చూడా సన్నాసి సోంబేరి పోరం బోకు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు, నేను ఒక్కటే చెప్తున్నా నీకు, ఆడబిడ్డవి కొంచెం అదుపులో ఉండు. జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలాగా మాత్రం ఉండబాకు. కాపలా కుక్కల్లాగా ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి ఎవరు దొరుకుతారు? సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. చిల్లర పైసలకు అమ్ముడు పోయి ఎవడు చెప్పే మాటలు అవి విని వచ్చి మాట్లాడబాక. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా అని జనాలు హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? అంటే రోజారెడ్డి తర్వాత మరో ఇనప లెగ్ ఐరన్ కాలు అంటారు శ్యామలారెడ్డిని. కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడనుకున్నా, ఈడు టఫ్ ఇచ్చేలా ఉన్నాడే. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఆవిడ ఒక్క పులివెందులు తప్ప అన్ని చోట్ల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతున్నది? లేకపోతే నన్ను వచ్చి చెయ్యి ప్రచారం చేయమందువా? నువ్వు వచ్చి ఏమీ ఊపక్కర్లా. ఆ పులివెందుల్లో ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, మిగతా అన్ని ఈవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓడిపోయింది. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి టంగులో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి. నువ్వు చూసావమ్మా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు నిరూపించమంటే యా నుంచి తెచ్చిస్తావమ్మా? ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సరతరకు షిఫ్ట్ చేశా. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1 సహాయాన్ని అందించారండి. ఈ కళ నిజమైతే ఎంత బాగుండు. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. నగదు ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు వైఎస్ జగన్. అలాగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఈ శ్యామలారెడ్డి నిన్న అధికార ప్రతినిధిగా 18 లక్షల రూపాయల జీతంతో మళ్ళీ తెర మీదకి వచ్చారు వైసీపీలో. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. శ్యామల కూడా అమెరికాలో హోటల్లో $12,000 ఏమి చేసిందో మీకు బాగా తెలుసు. నాకు కుట్టుగా సంసారం చేసుకుంటున్నాను, నా బతుకు బజారు పాలు చేయకండి. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి రచ్చ 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 అయిపోయింది. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. వీడికి ఇంకా తగ్గలా. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.